చెమట ధారపోసిన నిస్వార్థమైన మా అన్నదమ్ములకి అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి అభినందనలు. మీరే కథానాయకులు, మీరే కథన రంగంలో ముందుకి పరిగెత్తే కొదమ సింహాలు. మీరు లేనిదే ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ లేదు. మీరే పునాది రాళ్ళు, మీరే నాయకుల్ని పుట్టించేది కూడా మీరే. మీరు పదవుల కోసం జెండాలు పట్టుకోలేదు, పదవులు రాలేదని పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు. పార్టీ గెలిస్తే మీరే గెలిచినట్టుగా ఫీల్ అవుతారు. అదే పార్టీ ఓడితే నేనే ఓడిపోయినా అని చెప్పి బాధపడతారు. అధికారం లేదని గోడలు దుంకే అవకాశవాదులు కాదు కార్యకర్తలు. మీ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే మీ ఓట్లతో, మీ చెమటతో ఇల్లు తిరిగి మీరు గెలిపిస్తే గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ పోయి రేవంత్ రెడ్డి గారి సంఖలో కూర్చున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శేర్లింగంపల్లి నియోజకవర్గ సోదరుల్ని సోదరిమణుల్ని, 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యే గారే చెప్పినాడు, నేను చెప్పలా, 9,500 కోట్ల రూపాయలతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం అభివృద్ధి చేసింది అన్న మాట మీ ఎమ్మెల్యే గారే చెప్పినారు. ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, బ్రిడ్జిలు, ఇవాళ రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ హైదరాబాద్కు వస్తే ఇది హైదరాబాదా లేక న్యూయార్క్ నగరమా అనే స్థాయిలో అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మంచినీళ్లు బాగు చేసుకున్నాం. 20,000 లీటర్ల వరకు మంచినీళ్లు ఉచితంగా అన్ని బస్తీల్లో, అన్ని అపార్ట్మెంట్లలో, అన్ని కాలనీల్లో 20,000 లీటర్ల వరకు ఒక్కొక్క ఇంటికి ఉచితంగా నీళ్లు ఇచ్చుకున్నాం. కరెంటు బాగాలేని హైదరాబాద్లో కరెంటు బాగా చేసుకున్నాం. ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఆ డీజిల్ గబ్బు అన్ని వదిలించుకున్నాం. శుభ్రంగా హైదరాబాద్ మహానగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. శాంతి భద్రతలకు పెద్దపీట వేసినాం. ఆడపిల్లలు అర్ధరాత్రి అయినా సరే తిరగాలంటే భయం లేకుండా తిరిగేదానికి మరి శాంతి భద్రతలు పటిష్టంగా చేసుకున్నాం. 10 లక్షల సీసీ కెమెరాలు పెట్టుకున్నాం హైదరాబాద్లో. 10 లక్షలు భారతదేశంలో ఏ నగరంలో లేవు. అట్లా శాంతి భద్రతలకు పెద్దపీట వేసి మన ఇంట్లో ఉండే పిల్లలు బయటికి పోయినా, మన చెల్లెలు బయటికి పోయినా, మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి పోయినా సురక్షితంగా వస్తారు. మాకు మా నగరంలో డోకాలేదైన పద్ధతుల్లో బ్రహ్మాండంగా చేసుకున్నాం. కానీ మరి ఎమ్మెల్యే గారు ఏ కారణం చేతనో, ఆయనకి ఏం అవసరం పడిందో పార్టీని వదిలిపెట్టి, కష్టపడ్డ మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, 9,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి మనం చేస్తే 10 ఏళ్ల కాలంలో అంటే సంవత్సరానికి 1000 కోట్లు ఒక్క నియోజకవర్గానికి, శేర్లింగంపల్లి నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మరి వాళ్ళు అక్కడ 2.5 ఏళ్ళు అయింది ఎమ్మెల్యే గారు పోయి. ఎన్ని వందల కోట్లు తెచ్చావు, ఎన్ని వేల కోట్లు తెచ్చావు? కేసీఆర్ గారు చేసిన దానికంటే 1 రూపాయి ఏమన్నా ఎక్కడైనా అదనంగా వచ్చిందా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే పోతే పోయిండు, కానీ మన కారుకు డ్రైవరు కార్యకర్తలే, మన కారును నడిపేది మీరే. కాబట్టి భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వస్తూ ఉంటారు లీడర్లు, వస్తారు పోతారు, కానీ నడిపించేది మీరు, కథానాయకులు మీరు. దళపతి కేసీఆర్ ఉన్నాడు, ఆ దళాన్ని నడిపే సైనికులుగా మీరున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మోసం ఎల్లకాలం నడవదు, కొంతకాలం నడుస్తుంది. అబద్ధాలు చెప్పి కొన్ని రోజులు నెట్టుకొని రావచ్చు. ఆ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు అర్జున్ రెడ్డి. సూపర్ హిట్ అయింది. చూసినా సినిమా? అది అర్జున్ రెడ్డి చూసినా చూడలేదా? సూపర్ హిట్ సినిమా. దాంతో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సినిమా వచ్చింది, రేవంత్ రెడ్డి, ఆటర్ ఫ్లాప్. ఈ సినిమాకి ఇంటర్వెల్ కూడా అయిపోయింది. ఇంటర్వెల్ అయిపోయింది, ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు. అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, ఎగవేతలు, కూల్చివేతలు, బూతులు తప్ప చేసింది ఏమీ లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినారు. ఒక్కసారి గుర్తు చేసుకోండి. అగర్ కేసీఆర్ సాబ్ आपको 2000 दे रहे पेंशन, वजीफा, आसरा, हम 4000 देंगे. నవంబర్లో తీసుకుంటే 2000, డిసెంబర్లో తీసుకుంటే 4000. అత్తకు 4000, కోడలకు
2,500,000. ఈ మధ్యన కొత్త డైలాగులు కొడుతున్నాడు. 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. నేను ముందే చెప్పిన మీకు, వీళ్ళు 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేసే బ్యాచ్ కాదు ఇది. మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం ముఠా ఉన్నది ఇలా హైదరాబాద్ లో. 1,00,00,000 మందిని కోటీశ్వర్లు చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. కోటీశ్వర్లు దేవుడు ఎరుగు. ఒక పని చేయి, నెలకు 2,500,000 ఇస్తానడా? నెలకు 2,500,000 అంటే సంవత్సరానికి 30,000, 5 ఏళ్లకు 1,50,000. కోటీశ్వర్లు చేసుడు దేవుడు ఎరుగు. లక్షాధికారులు చేయి, లక్షాధికారులను చేయి. ఒక్కొక్క ఆడబిడ్డకు 5 ఏళ్ళు నువ్వు ఇయ్యాల్సింది 1,50,000 రూపాయలు. మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది. మరి ఇప్పటికే 75,000 ఇయ్యాలి. నేను ఇవాళ శేర్లింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు గనక 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నుండి తెల్ల కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గనక 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకొని పోతా. ఉందా? దమ్ముందా? సవాల్ స్వీకరించే దమ్ముందా? ఆ రోజు ఏమన్నాడు? 100 రోజుల్లోనే అన్నీ చేస్తా, 100 రోజుల్లోనే అన్నీ చేస్తా. స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు ఇస్తా, మీరు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పి పోజులు కొట్టిండు. మొన్న ఈ మధ్యన కొంతమంది విలేకరులు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్లోనే చేస్తా అంటివి కదా, ఏమైందయ్యా అని అడిగినారు. ఏమంటున్నాడు తెలుసా? కొత్తగా చాలా విచిత్రమైన మాట. ఏమంటాడు ఆయన? ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లల్ని పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకి వెళ్ళి మాట్లాడొచ్చా ఇట్లా? ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన ఆనిముత్యం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా 3 నెలల్లో పిల్లలు పుట్టారు మాకు కూడా తెలుసు, మాకు కూడా పెళ్లిళ్ళు అయినాయి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మాకు కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టారు 3 నెలల్లో మాకు ఎరికే. కానీ నేను అడుగుతున్నా, మరి 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమని పిలవాలా? 3 నెలలు కాదు కదా, 30 నెలలు అయింది కదా, ఏమనాలా మరి? నిన్ను ఏమని పిలవాలా? నువ్వే కదా చెప్తివి 3 నెలలనే సర్వం చేస్తా అని చెప్పిందే నువ్వు. మా ఎమ్మెల్యేలను గొర్రెల్లాగా కొనుక్కొని పోయిందే నువ్వు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యేని బరబరా గుంజుకొని పోయిందే నువ్వు. ఏం చేసినావు పని? ఏ ఒక్క పని చెప్పు. ఇక్కడున్న మా ఆడబిడ్డలు నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్లో ఆనాడు ఎవరన్నా తెలిసో తెలియకనో పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే 1 కాదు 2 కాదు 2.5 లక్షల పట్టాలు జీవో నంబర్ 58 కింద 59 కింద ఇచ్చి ఆ పేదవాడి గూడు నిలబెట్టింది మన నాయకుడు కేసీఆర్. మరి ఈరోజు ఏమైతున్నది? 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కడితే శేర్లింగంపల్లిలో కూడా ఒక 4,000 మందికి వచ్చినాయి. సరే సరిపోలే, నేను ఒప్పుకుంటా, ఇంకా రావాలి, ఒప్పుకుంటా. ఇవాళ ఏమైతున్నది? మరి 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క ఇల్లు కట్టిండా? శేర్లింగంపల్లిలో ఒక్క ఇల్లు కట్టిండా? ఎక్కడన్నా కట్టిండా కట్టలేదా? నాకు అర్థమైతలా. శేర్లింగంపల్లిలో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టిండా? ఒక్క ఇటుక పెట్టిండా? 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, కానీ ఎన్ని ఇండ్లు కూలగొట్టిండు? ఇండ్లు ఎన్ని కూలగొట్టిండు ఎరికేనా? కొన్ని వేల ఇండ్లు హైడ్రా పేరిట, ఇంకో దాని పేరిట ఇలా ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుడు. ఇటుక పేర్చింది లేదు, ఇల్లు కట్టింది లేదు, అంతా కూలగొట్టుడే. ఇంకా ఘోరం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గరీబోళ్ళు ఏడుస్తుంటే, ఇల్లు కూలిపోయి ఏడుస్తుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట, ఆయనకు మంచిగా అనిపిస్తుందంట, సంతోషం అనిపిస్తుందంట. అనిపిస్తుంది. ఎందుకు అనిపించేది? ఎవడన్నా నాయకుడిని నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్